ఓం నమస్తే అండి. నాకు అనుభవం అయిన ఒక గొప్ప విషయాన్ని మీతో పంచుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. ఏంటంటే నేను నిన్న మా ఊరిలో ఉన్న శివాలయం అంటే 1000 స్తంభాల గుడి. అక్కడ ప్రధాన అర్చకులైన శ్రీ మణికంఠ గారిని బాబాయ్ గారిని చిన్న సందేహం అడిగాను. బాబాయ్ గారు సప్తర్షుల గురించి చెప్పండి దయచేసి అని. దానికి సమాధానంగా వారు మనం ఉన్న భూమి ఉపరితలానికి పై భాగంలో ఆకాశంలో 7 భువనాలు, అధో భాగంలో ఇంకో 7 భువనాలు, మొత్తం 14 భువనాలకి అధిష్టాన దేవతలు సప్తర్షులు. వారి దర్శనం ఎలా జరుగుతుంది అంటే దీనికి ప్రామాణికంగా మహాభారతంలో భీష్మ పితామహునికి మరియు అర్జునునికి దాదాపు 10 సార్లు నక్షత్ర రూపంగా దర్శనమిచ్చి 11వసారి వారి యథార్థ రూపంగా మహర్షుల రూపంగా దర్శనమివ్వడం జరిగింది అన్నారండి. ఇంతకంటే ఎక్కువ నేను ప్రసంగించలేకపోయాను. ఆలయం కాబట్టి చాలామంది భక్తులు రాకపోకలు ఇవి ఉంటాయి కదండి, అలాగా. కాకపోతే నా మనసులో ఈ సందేహం ఎందుకు వచ్చింది అంటే దీనికి వెనుక కారణం 10 రోజుల క్రితం నేను మా ఆధ్యాత్మిక గురువుగారి దగ్గరికి దర్శన నిమిత్తం మొట్టమొదటిసారి వెళ్ళానండి. ఆ సందర్భంగా నేను 10 రోజులు ఆశ్రమంలో ఉండడం జరిగింది. నాకు కేటాయించిన గదిలో ఒకరోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. సమయం ఎంతో కూడా చూడలేదు, దాదాపు అర్ధరాత్రి గడిచి ఉండొచ్చు. ప్రాంగణంలోకి రావాలనిపించింది, గది దాటి ప్రాంగణంలోకి వచ్చాను. ఆకాశంలో నాకు పచ్చని చెట్ల మధ్యలో ఆ చెట్ల పైన సప్తర్షుల మహానుభావుల దర్శనం జరిగిందండి. అది నాకు అంతరాత్మలో భగవంతుని ప్రేరణగా, భగవంతుని వాక్కుగా నాకు సప్తర్షుల గురించి తెలియపరచడం జరిగింది. మనకు తెలియదు కదండి, చాలా దివ్యమైన కాంతి. నేను చెప్పాలంటే ఆ సంతోషాన్ని ఒక్కదాన్ని నేను సంభాళించుకోలేకపోయానండి. నాకు ఏమీ అర్థం కాలేదు. కానీ ఆశ్చర్యజనకంగా, చాలా సంతోషజనకంగా, ఏదో పుణ్యఫలం కలిసి వచ్చిందేమో ఇటువంటి ఈ స్థితి ఆశ్చర్యజనకంగా అనిపించిందండి. నాకు అప్పుడు చేయవలసిన అనుష్ఠానం ఏదన్నా ఉంటుందా అనేది కూడా నాకు తెలియదు. నమస్కరించుకున్నాను అంతర్ముఖంగానే. ఒక 5 నిమిషాలే అక్కడ ఉండి మళ్ళీ లోపలికి వచ్చేయడం జరిగింది. ఇంకా అంతకంటే మనం బయట ఉండలేము కదా ఆ సమయంలో. అలా నాకు అనుభవం జరిగిందండి. ఇంకొకసారి ఏంటంటే అదే శిబిరంలో, ఇది జరిగి 10 రోజులే అయిందండి. ఒకరోజు ప్రాతకాలంలో అంటే 4 నుంచి 5 గంటల సమయం మధ్యలో ఉంటుంది. ఊయల ఉంటుంది ఒక దగ్గర. అక్కడ సాయంత్రం పూట పెద్దవాళ్ళు సమయం గడుపుతూ ఉంటారు. నాకు ప్రాతకాలంలో అక్కడికి వెళ్ళాలనిపించింది, వెళ్ళానండి. ఇంకా ఊయల ఎక్కలేదు, సమీపానికి వచ్చాను. ఆకాశంలో అరుంధతి మాత నక్షత్ర రూపంలో నాకు దర్శనం ఇచ్చారండి. నిష్ఠావంతురాలు, పతివ్రత శిరోమణి అయిన అరుంధతి మాత దర్శనం మా గురువుగారిని దర్శించిన శుభ సందర్భంలో ఈ విధంగా జరగడం అనేది నాకు మాటలతో చెప్పలేని అనుభూతి అండి. అమ్మవారికి నేను
నమస్కారం తప్ప నేను ఇంకా ఆ సమయంలో ఏ అనుష్ఠానం చేయాలి అనేది కూడా నాకు తెలీదండి. నాకు అనిపిస్తుంది నేను ఒక్కదాన్ని ఆ సంతోషాన్ని నేను సంభాళించుకోలేకపోయాను. మనకి శక్తి ఉండదండి. అంటే నా విషయం చెప్తున్నాను. అది దుఃఖమైన, సంతోషమైన సంతోషమైనప్పటికీ సంభాళించుకోవడానికి ఒక శక్తి అంటూ కావాలి. బహుశా మా వారిని నేను సన్నిధిలో భావించి ఉంటే నాకు ఆ శక్తి వచ్చి ఉండేదేమో. నేను ఆ సమయంలో నాకు ఆలోచన కూడా రాలేదండి. కనీసం నేను గురువుగారి సన్నిధిలో ఉన్నాను కాబట్టి నేను ఆ మాత్రం నేను చెప్పలేకపోతున్నానండి. దానికి కూడా శక్తి కావాలండి. మనం దర్శనం చేయాలన్నా, ఆ సంతోషాన్ని మనం అనుభవించాలన్నా చాలా శక్తి కావాల్సి ఉంటుంది. బహుశా గురువుగారి ఆశీర్వాదంతో ఆ దివ్య ప్రకంపనల వల్ల నేను తట్టుకోగలిగానేమో ఇంత సంతోషాన్ని, అంత దివ్య దర్శనాన్ని నేను చేయగలిగానేమో అనిపిస్తుందండి. ఎందుకంటే నాకు మాటలు రావడం లేదు. నిజంగా ఏదో పుణ్యఫలం చేసుకునే ఉంటానండి నేను. కానీ ఈసారి ఏ అనుష్ఠానం చేయాలి అనేది కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే అంత మహానుభావులు మనకి దర్శనం ఇస్తే కేవలం నమస్కారం కాకుండా ఏదో మన శక్తి కొద్దీ చిన్న అనుష్ఠానం చేస్తే బాగుండేదేమో అని అనిపించిందండి. కొన్ని నిమిషాలే గడిపాను, మళ్ళీ లోపలికి వచ్చేసాను. అదండి నాకు జరిగిన దివ్యమైన అనుభూతి. నేను ఈ సందర్భంలో మా గురువు గారికి హార్దిక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్రణామం గురువర్య. ధన్యవాదాలు అండి.